చలో వరంగల్ ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లడానికి గులాబీ దండు సిద్ధమైందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపాల్ అయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్లతో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను ప్రతి తెలంగాణ బిడ్డ చర్చించుకుంటున్న తరుణంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లేలా రామగుండం నియోజకవర్గం నుండి 70 బస్సులు, టాటా ఏసీలు, కాళ్లలో 5,000 మంది తరలి వెళ్లనున్నామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని నడిపి దేశంలోని 24 పార్టీలను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒప్పించిన మహనీయులు కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో సకల వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలో విసిగి వేశారైన ప్రజలు మళ్లీ కేసీఆర్ని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న తరుణంలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లడానికి ప్రజలంతా సిద్ధమయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమై 25వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా గత 24 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చర్చించుకుంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఎల్కతుర్తిలో ఈ యొక్క రజతోత్సవ సభ కనీవిని ఎరుగనటువంటి రీతిలో ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క సభ ఏర్పాటు చేస్తున్న ఈ శుభ సందర్భంగా రామగుండం నియోజకవర్గం నుంచి వెళ్ళి 5,000 మంది బస్సులలో 70 బస్సులు, టాటా ఏసీలు, అదేవిధంగా కార్లల్లో ఈ ప్రాంతం నుండి 5,000 మందిని తరుతున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో మేము కేసీఆర్ గారి సభకు వస్తాం, కేసీఆర్ గారికి మేము మద్దతుగా నిలబడతాం, మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావాలి, మా మద్దతును మేము తెలిపి కేసీఆర్ గారు ఆ ప్రసంగంలో, ఆ సభలో చెప్పేటువంటి ప్రసంగంలో ఆ దిశానిర్దేశనను మేము అనుసరిస్తాం, పాటిస్తామని ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆత్మహత్యలను, ఆకలి చావులను ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉండకూడదని ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అందించి, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వృద్ధులకు 200 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,116 ఇచ్చి, కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ దవాఖానాలలో పేద ప్రజలు దవాఖానకు పోయేటువంటి విధంగా 33 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి పార్టీ, 33 జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రజతోత్సవ సభకు ఈ ప్రాంతం నుంచి వేలాదిగా వెళ్తున్నటువంటి యొక్క సందర్భంగా ఇంకా స్వచ్ఛందంగా ఆ యొక్క సభకు రావాలి, ఆ సభను విజయవంతం చేయాలి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ప్రతి గడప గడప కూడా కదలాలని సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 7వ తారీఖు జరగబోతున్న బహిరంగ సభకు మరి రామగుండం ప్రాంతమే కాదు, రాష్ట్రంలో 4 కోట్లలో మరి దాదాపు 20-30 లక్షల జనం స్వచ్ఛందంగా రావడానికి ఈరోజు మరి జనం ఆకర్షితులై, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పాలనకు విసికెత్తి బాబు ఈ పాలన వద్దు, మళ్ళీ మాకు కేసీఆర్ పాలన కావాలన్న ఉద్దేశంతో, మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డ. ఎందుకంటే అధినేత మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కొట్లాడిండు, తెలంగాణ రాష్ట్రం తెచ్చాడు, తెలంగాణ రాష్ట్రం తేవడంతో పాటు మరి తెలంగాణ అభివృద్ధి కూడా రాష్ట్ర దేశంలో ఎక్కడ లేని విధంగా వినూతన పథకాలు ప్రవేశపెట్టారు. మరి దానికి ప్రజలు అడగకుండానే ఎక్కడైతే
మరి ప్రభుత్వాన్ని నిలదీస్తే స్ట్రైకులు చేస్తే మా వాళ్ళు ఇస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడినాక కేసీఆర్ మాత్రం అడగకుండానే ప్రజలకు అన్ని వాగ్దానాలు చేశారు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. కాబట్టి ఈరోజు అందరి మనసులో కేసీఆరే నిలిచి ఉన్నాడు. జరుగుతున్నటువంటి ఈ సభకు ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ పాలనతో విసికి వేసారి ఈ 500 రోజులనే అనేక కష్టాలను ఓర్చుకున్నటువంటి ప్రజలంతా కూడా ఆ సభ వైపు చూస్తున్నారు. మేమనుకుంటున్నాం పార్టీ ప్లాన్ ప్రకారం 5,000 మంది అని. కానీ ప్రతి ఒక్కరు కూడా కారున్న వాళ్ళు మనం ఈ సభను ఖచ్చితంగా పోవాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపా ఎల్లయ్య యాదవ్, నడపల్లి మురళీధర్రావు, మారుతి, కల్వచల కృష్ణవేణి, కవిత సరోజిని, నూతి తిరుపతి, చెలుకలపల్లి శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, జక్కుల తిరుపతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, తిమోతి, దండు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.